మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు మీరు పుట్టిన రోజు మరియు మన ఉనికి ఎందుకు అని మీరు కనుగొన్న రోజు. మీరు నిజం చెబితే మీరు ఏమీ గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. సత్యాన్ని కోటులాగా వాడాలి, తడి తువ్వాలులా ముఖం మీద వేయకూడదు. అందరూ చంద్రులే కాని అందరిలో చెడు కూడా ఉంటుంది. ఎవరికీ కనబడదు. చావుకు ముందు మనం రెండే విషయాలపై పశ్చాత్తాపపడతాము. ఒకటి ప్రేమించిన దాని గురించి, రెండోది తక్కువగా ప్రయాణం చేసిన దాని గురించి. మనిషి తనను తాను ప్రేమించుకోవడానికి చాలా పనులు చేస్తాడు, అసూయపడేలా అన్ని చేస్తాడు. ముడతలు చిరునవ్వులు ఎక్కడ ఉన్నాయో సూచిస్తాయి. నేను వృద్ధుడిని మరియు చాలా కష్టాలు తెలుసు, కానీ వాటిలో చాలా వరకు ఎప్పుడూ జరగలేదు. ధైర్యం భయానికి ప్రతిఘటన, భయం లేకపోవడం కాదు. దయ అనేది చెవిటివారు వినగలిగే మరియు గుడ్డివారు చూడగలిగే భాష. ఈ జీవితంలో మీకు కావలసిందల్లా అజ్ఞానం మరియు విశ్వాసం. అప్పుడు విజయం ఖాయం. చదవలేని మనిషి కంటే చదవని మనిషికి ప్రయోజనం ఉండదు. క్షమాపణ అనేది నలిగిపోయిన గులాబీ కురిపించే పరిమళం లాంటిది. చావు భయాన్ని అనుసరిస్తే జీవించే వ్యక్తి ఎప్పుడైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆనందం యొక్క పూర్తి విలువను పొందాలంటే మీరు దానిని పంచుకోవడానికి ఎవరైనా కలిగి ఉండాలి. మానవ జాతికి సమర్థవంతమైన ఆయుధం నవ్వు. మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకండి, చూసేవారు తేడాను గుర్తించలేరు. నిజాయితీ అనేది కోల్పోయిన అన్ని కళలలో ఉత్తమమైనది. ఆరోగ్య పుస్తకాలు చదవడం పట్ల జాగ్రత్త వహించండి. తప్పుగా ముద్రించిన పుస్తకాల వలన చనిపోవచ్చు. దేశం పట్ల ఎల్లప్పుడూ విధేయంగా ఉండండి. అర్హత ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వానికి విధేయంగా ఉండండి. భూమిని కొనండి, వారు ఇకపై తయారు చేయరు. కొత్త ఆలోచన ఉన్న వ్యక్తి ఆలోచన విజయవంతమయ్యే వరకు ఒక పిచ్చి ఆలోచన. డబ్బు లేకపోవడం అన్ని చెడులకు మూలం. ధూమపానం మానేయడం ప్రపంచంలో అత్యంత సులభమైన విషయం. నేను 1000 సార్లు చేశాను కాబట్టి నాకు తెలుసు.